హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ భార్గవ్ వ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక వీడియో అయితే తీసుకువచ్చాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ఓం సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి, ఇంకా గురువారం కాబట్టి మేము సాయిబాబా దర్శనానికి చేసుకోవాలని చెప్పేసి బయలుదేరాము. ఈ సాయిబాబా మందిరం అయితే సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఉందన్నమాట. అయితే మేము పవిత్రమైన సాయిబాబా ఆలయాన్ని దర్శించడానికి వచ్చామన్నమాట. సాయిబాబా ఆలయం ప్రవేశ ద్వారానికి ముందు గణపతి ఆలయం ఉంటుంది. సాధారణంగా అన్ని ఆలయాల్లో ప్రవేశ ద్వారానికి ముందు వినాయకుని గుడి అయితే ఉంటుందన్నమాట. హిందూ సాంప్రదాయంలో వినాయకునికి ముందు పూజ అనే నియమం ఉంటుంది. అందుకే ఏ ఆలయానికి వెళ్ళినా మొదట విఘ్నేశ్వరుడు దర్శనం అయితే ఇస్తాడు. ఇక్కడ క్షణం కూర్చొని ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని జపిస్తే మనకు ఆధ్యాత్మికంగా మనశ్శాంతి అయితే లభిస్తుంది. సాయిబాబా దర్శనానికి ముందు గణపతి ఆశీస్సులు తీసుకుందాం. మందిర వాతావరణం, భక్తుల శ్రద్ధ, ఆధ్యాత్మిక శాంతి అన్ని కలగలిపి ఒక దివ్యమైన అనుభూతిని అయితే కలిగించాయి. ఈ ఆలయం చాలా శుభ్రంగా శాంతియుతంగా ఉంది. సాయిబాబా విగ్రహం పుష్పాలతో అలంకరించబడి ఆ రంగురంగుల మకరందాల మధ్య వెలిగే దీపాలు మనసునైతే ఆకట్టుకున్నాయి. సాయిబాబా మందిరానికి ఎడమ వైపున శివుడు, కుడి వైపున శ్రీమన్నారాయణుడు దర్శనమిస్తారు. ఇంకో పక్కన నవగ్రహాలు సందడిగా దర్శనం అయితే ఇస్తాయి. ఇక్కడ భక్తులు మౌనంగా ధ్యానం చేస్తూ సాయిబాబాని అయితే దర్శించుకుంటారన్నమాట. ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఒక భక్తి తరంగం మన హృదయాన్ని అయితే తాకుతుంది. ఈ వాతావరణం మనలోని ఆందోళనను తగ్గిస్తుంది, ఇంకా మనసుకి చాలా ప్రశాంతతనైతే కలిగిస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడైనా గజ్వేల్కి వస్తే ఈ సాయిబాబా ఆలయాన్ని తప్పక దర్శించండి. ఓం సాయిరామ్, జై సాయినాథ్. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకెందుకు ఆలస్యం, మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ సంతోష్ భార్గవ్ వ్లాగ్స్. బై బాయ్.